కన్నీటి ప్రార్థన. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఈ దినములలో అనేకులు కన్నీళ్లతో ఎందుకు ప్రార్థన చేయవలెను? విశ్వసించితే చాలదా? మౌనముగా ప్రార్థించితే చాలదా? అందరూ లోక సంబంధమైన వస్తువుల కొరకు, బంధువుల కొరకు ఏడ్చెదరు. అయితే మరి ఎంత ఎక్కువగా ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఏడవవలసి ఉన్నది. ఈ విధముగా పాపమును ఒప్పుకొని ఏడ్చుట వాక్యానుసారమైనది. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనందుచు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. మన పాపముల కొరకు సిలువ వేయబడిన క్రీస్తును సిలువపై చూచినప్పుడు, మన పాపములే క్రీస్తును సిలువ వేసినవని గుర్తెరిగినప్పుడు ఎట్లు దుఃఖించకుందుము? మన పాపములను ఎట్లు ఇంకను దాచుకుందుము? నినివే పట్టణస్థులకు దేవుని తీర్పును ప్రకటించినప్పుడు రాజు మొదలుకుని గనులేమి, అల్పులేమి, పశువులేమి సమస్తమును గోనెపట్టా కట్టుకొని తమ పాపములను ఒప్పుకొనుచు ప్రార్థించిరి. యోనా గ్రంథము 3వ అధ్యాయము 4 నుండి 10వ వచనము. గొప్ప ఉజ్జీవము రావాలంటే, దేవుని కొరకు గొప్ప కార్యములు చేయవలనంటే అది మొదట నీతోనే ప్రారంభించవలెను. ఎజ్రా దేవుని మందిరము ఎదుట ఏడ్చుచు తన పాపమును ఒప్పుకొనుచున్నప్పుడు ఇశ్రాయేలీలలోని స్త్రీలు, పురుషులు, చిన్నవారు కూడా వచ్చి తమ తమ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేయుట ప్రారంభించిరి. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 1. దాచబడిన పాపము ఉజ్జీవమును ఆపుజేయును. అది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు గొప్ప ఉజ్జీవము వచ్చును. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగచేయును. 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనము. గనుక ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము అని ప్రభువు పిలుచుచున్నాడు.